మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామిరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళందరికీ ఒక షాకింగ్ న్యూస్ అని అనుకోవాలి. అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఒక సంచలన నిర్ణయం రాబోతుంది అని చెప్పేసి అంటున్నారు. ఏంటి సార్ అసలు? అందులో సంచలనమే లేదండి. చిన్న చిన్న ఇన్వెస్టర్స్ ఎంచక్క పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు మోడీ గారు పిలిపించారు కదా, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ తగ్గించుకోండి అని పోస్ట్పోన్ చెప్పేసి. చేయమన్నారు. ఎందుకంటే ఇంతకుముందు 5% అలా ఉండే ఇంపోర్ట్ ట్యాక్స్ కాస్త 15% తీసుకెళ్లారు, కాబట్టి రేట్ ఎక్కువ అవుతుంది. రెండోది ఫారిన్ రిజర్వ్ సేవ్ చేయమని చెప్పి సాక్షాత్తు ప్రధానమంత్రి పిలిపించినప్పుడు దానికి తగ్గట్టు పాలసీస్ అన్నీ కూడా షిఫ్ట్ అవ్వాల్సిందే. సో ఇప్పుడు గోల్డ్ ఏంటంటే వీళ్ళు కూడా ఇంపోర్ట్స్ తగ్గట్టు చేద్దామని చెప్పి తగ్గిస్తున్నారు. అందుకని బల్క్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. బల్క్లో ఎంతమంది చేయగలుగుతారండి? 25 కోట్లు పెట్టేవాళ్ళు ఎవరుంటారు చెప్పండి ఒకేసారి? అందుకని నువ్వు మంత్లీ 10 lakh వరకు అలౌ చేస్తున్నారు. అంటే మీరు ఎవరైనా సరే పెట్టాలనుకుంటే 10 lakh వర్త్ పెట్టుకోవచ్చు. పర్ డే కూడా 50,000 వర్త్ ఒక ఈచ్ పాన్ కార్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవచ్చు. అందుకని ఇండియాలో 3 ఎయిమ్సెస్ అంటే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఒకటి, అండ్ నిప్పాన్ ఇండియా వాళ్ళు, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్, ఈ ముగ్గురు కూడా అండ్ రిస్ట్రిక్షన్ పెడుతున్నారు అనమాట. అందుకని ఎట్ ఎ టైం 25 కోట్లు పెట్టాలనుకున్న వాళ్ళు వద్దంటున్నారు. అండ్ మంత్లీ 10 lakhs వరకు అలౌ చేస్తున్నారు. అండ్ ఎవ్రీడే 50,000 దాటితే అలౌ చేయట్లేదు అంతే. కాబట్టి మీకు చిన్న వాళ్ళకి ఎస్ఐపిఎల్కి వచ్చిన రిస్ట్రిక్షన్స్ ఏమి లేవండి. అది ఇన్వెస్ట్మెంట్స్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఇది మీడియా ఏంటంటే దాన్ని స్పెక్యులేషన్ చేయాలి కాబట్టి, హైలైట్ చేయాలి కాబట్టి వాళ్ళు బ్యాన్ చేస్తున్నారు అన్నారు. బ్యాన్ ఏం లేదు. పాత వాళ్ళందరూ అని చక్కగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోవచ్చు. అందులో ఇప్పుడు ఇంకా మార్కెట్లో ఇంకా మోర్ డిస్కౌంట్ దొరుకుతుంది బయట గోల్డ్ ఈటీఎఫ్స్ ఇవన్నీ కూడా. కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ టైం టు బై సమ్ మోర్ యూనిట్స్. కాబట్టి రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఎస్, అంటే హెచ్డిఎఫ్సి మాదిరిగానే ఐసిఐసిఐ ఇవన్నీ కూడా నిప్పాన్ వాళ్ళు కూడా ముగ్గురు ఆపేశారు. ఎందుకంటే అంటే సాక్షాత్తు ప్రధానమంత్రి నుంచే అది వచ్చినప్పుడే పాలసీ, మిగతా వాళ్ళు కూడా దాని తగ్గట్టు ట్యూన్ అవ్వాలి. రెండోది మనం కన్నా ప్రతి ఈటీఎఫ్కి అక్కడ ఇంపోర్ట్ చేసుకుంటా గోల్డ్ కావాలన్నమాట. ఇక్కడ బట్టన్ కాబట్టి అక్కడ ఇంపోర్ట్స్ అవుతుంటాయి. అందుకని వాటి మీద రిస్ట్రిక్షన్ పెట్టాలి. చిన్నోళ్ళు కాదు, పెద్ద మొత్తంలో పెట్టేవాళ్ళు అనమాట. అందుకని 25 crores అండ్ అబోవ్ పెట్టేవాళ్ళని మాత్రమే ఈ రిస్ట్రిక్షన్స్. పర్ మంత్ 10 lakh దాటి పెట్టే వాళ్ళకి ఈ రిస్ట్రిక్షన్స్. అండ్ పర్ డే 50,000 కన్నా ఎక్కువ ఎస్ఐపి పెట్టే వాళ్ళకి రిస్ట్రిక్షన్స్. అందరికి కాదు. కాబట్టి చిన్నోళ్ళు 99% అందరూ పాత ఇన్వెస్ట్మెంట్స్ కంటిన్యూ చేసుకొని పోవచ్చు. అంటే ఈ రెస్ట్రిక్షన్స్ వెనుక ఉన్నటువంటి రీజన్స్ చెప్పాను కదా, పాలసీ ప్రధానమంత్రి గారే స్వయంగా చెప్పారు, ఇంపోర్ట్స్ తగ్గించండి, దానికి ఆల్టర్నేటివ్ చూసుకోండి అని. ఇప్పుడు ఎవరైనా బై చేశారనుకోండి, ఇమీడియట్గా బై చేయాలి. రెండోది అకౌంటింగ్ సిస్టమ్. ఇంతకుముందు అబ్రాడ్లో గోల్డ్ ప్రైస్ మనం లెక్కేసేవాళ్ళం, ఇప్పుడు లోకల్ ప్రైస్ని మెజర్మెంట్గా తీసుకోవాలి. అంటే మనం ఏదైనా సరే ఈటీఎఫ్స్ కానీ ఇండెక్స్ ఫండ్స్ ఏది కొన్నా సరే గోల్డ్ సంబంధించి మీరు ఇక్కడ బైబట్ నొక్కుతున్నారంటే వాటి నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి వాళ్ళు. ఇప్పుడు వాటి మీద రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా, అందుకని పెద్ద మొత్తంలో డబ్బు రానికుండా వీళ్ళు అడ్డుకుంటున్నారు అంతే. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ భారీగా పెరుగుతున్నాయని అనుకోవచ్చు అంటారా అసలు? భారీగా అనే బదులు ఇప్పుడు లాస్ట్ కోవిడ్ కాంచి మనం చూసాం అనుకోండి, అంటే గోల్డ్ ఎవ్రీ ఇయర్ యావరేజ్ మీద 20% ఇచ్చుకుంటూ వస్తుంది. లాస్ట్ ఇయర్ అయితే ఆల్మోస్ట్ ఒక 70% దాకా అలా ఇచ్చేసింది అనమాట. ఇప్పుడంటే 6 నెలల నుంచి 0 రిటర్న్, గత 6 నెలల నుంచి. కాబట్టి పాత కంటిన్యూ అవుద్దేమో చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోతూనే ఉన్నారు. ఒక జనవరి మంత్లో అయితే 30,000 crores దాకా వచ్చింది భారీగా అమౌంట్. ఏది గోల్డ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్లోకి. అందుకని జనాలకు ఎక్కువ మోజుంది కాబట్టి ట్రెండ్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి వీళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. బట్ మామూలుగానే గోల్డ్ పెట్టడం తగ్గించారు. బట్ గుర్తుపెట్టిన లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ప్రతి అసెట్కి సైకికల్ నేచర్ ఉన్నట్టే అంటే గోల్డ్ కూడా కొన్ని రోజుల వరకు సైడ్ మార్కెట్లో ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మరి గోల్డ్ ఈటీఎఫ్ పైన కూడా ఏమన్నా రూల్స్ ఉంటాయి సార్? అస్సలు లేవండి. సెకండరీ మార్కెట్లో మీ ఇష్టం ఎంత అని కొనుక్కోవచ్చు. సెకండరీ మార్కెట్లో మీరు కొనే కెపాసిటీ ఉండాలి, కానీ ఎంత కొనుక్కున్న రిస్ట్రిక్షన్స్ లేవు. ఇవి ఓన్లీ ఎస్ఐపి ధర కొనే వాళ్ళకి, కొత్తగా ఎయిమ్స్ దగ్గర నుంచి కొనే వాళ్ళకి సెకండరీ మార్కెట్లో లేదు, దొరుకుతాయి బాగానే. సో మా ప్రజెంట్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ గురించి మాట్లాడుకుంటే మరి చాలా ఫాలింగ్ కనిపిస్తుంది. అంటే సడన్గా ఇట్లా తగ్గడం మళ్ళీ రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే సడన్గానే బదులు ప్రతి కమోడిటీ స్వింగ్ అంటే 10 to 15% పైకి, 10 to 15% కిందకి ఇది రావటం మామూలు విషయం అండి. ఇప్పుడు వరల్డ్ వైడ్గా అన్సర్టనిటీ నడుస్తుంది. అండ్ యుద్ధం ఆగలేదు. మళ్ళీ ఈరోజు ఫ్రెష్గా ఇరాన్, ఇజ్రాయెల్ మళ్ళీ బీయింగ్ చేసుకున్నారు. ఇది ఎంతకాలం ఉంటే మనకు తెలియట్లేదు యుద్ధాలు. అందుకని గ్లోబల్ అన్సర్టనిటీ చాలా ఎక్కువ అవుతుంది. అండ్ ఇండియా లాంటి ఇంపోర్ట్ కంట్రీకి పెయినింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వరల్డ్ వైడ్గా ఈ సప్లై చైన్ డిస్టర్బెన్స్ వల్ల కొలాప్స్ అవుతుంది. రెండోది పోనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టాక్స్ కొందామంటే అవి బీభత్సం పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా లాస్ట్ 2 days నుంచి ఒకటే సెల్లింగ్ నడుస్తుంది, హెవీ సెల్లింగ్ నడుస్తుంది. అది ఎంతకాలం సెల్లింగ్ ఉంటుందో మనకే తెలియదు. ఊహించుకోండి, ఒక ఫ్రంట్ లైన్ ఇండెక్స్ జపాన్లో ఈరోజు 4% డౌన్ అయింది. అండ్ కొరియన్ మార్కెట్ ఈరోజు 9% డౌన్ అయింది. ఇప్పుడు యూరోప్ కూడా -1లో రన్ అవుతుంది.
అండ్ ఫ్రైడే నాస్డాక్ -4లో ఉంది. అంటే ఏ స్టాక్స్ సడన్గా సెల్లింగ్ బీనింది అనమాట. అందులో కూడా ఈ రేట్ల మీద అంటే గ్యారంటీ లేదు. అండ్ ఒక్కొక్క బిట్ కాయిన్ చూసుకుంటే అది కూడా 1 ఇయర్లో 30% పడింది. 1 ఇయర్లోకి వెళ్ళిపోయింది డైరెక్ట్గా. అంటే ప్రతి ఎసెక్ట్ కరెక్షన్లో గ్రోత్ ఉందన్నమాట. ఇది అన్సర్టనీ టైము. ఎంత లైట్గా ట్రేడ్ చేసుకుంటే అంత బెటర్. కాబట్టి మరి వెండి గురించి మాట్లాడుకుంటే వెండి బాగా పడిపోతుంది కదా సార్ అవును. ప్రైస్. మరి ఈ ఎపిసోడ్లో ఎక్కువ డిస్కౌంట్లో దొరుకుతుందంటే వెండే అండి. మొన్న ఫ్రైడే డ్రాప్ అయింది, మళ్ళీ ఈరోజు కూడా డ్రాప్ అవుతూనే ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ బాగా మూవ్ అయింది కదా, ఈ సంవత్సరం బాగా ప్రాఫిట్ బుక్ జరుగుతుంది. దీంతో పోల్చుకుంటే గోల్డ్ కొంచెం బెటర్ పొజిషన్లో ఉంది, కానీ సిల్వర్ ఇంకా పడే ఛాన్స్ ఎక్కువ కనపడుతుంది చార్ట్లో మీద టెంపరీగా. yes. బట్ ఏదైనా సరే మీ వ్యూ కనుక 4-5 ఇయర్స్ పాయింట్ ఆఫ్లో కనుక అయితే ఎస్ఐపీలు కొనుక్కునే వాళ్ళకైతే డౌట్స్ ఏమి ఉండవు. yes. బట్ షార్ట్ టర్మ్ వాళ్ళకి మాత్రం పెయిన్ భరించాల్సింది. ఈ టైంలో మరి ఫిజికల్గా గోల్డ్ కొనొచ్చా అంటే సార్? నేను అంటుంది అదే, పొద్దు ఎందుకు గోల్డ్ అసెట్స్ కొనుక్కోవటం అంటది. అంత అంత అల్టర్ ఇచ్చాడు ఉన్నారు ఇక్కడ. ఎవరైనా కొంటే ఈవెంట్ ఇంట్లో ఏదైనా ఉంటే కొంటావు, అప్పుడు తప్పదు, ఇంకా గోల్డ్ ఏ రేట్ని తప్పదు. లేదా ఎస్ఐపీలు కొంటారు అంతే కదా. ఎస్ఐపీలు కొన్న వాళ్ళకి ఇబ్బంది ఏమని చెప్పండి, నేను ఇప్పుడు అమ్మను కదా, 2-3 ఇయర్స్ తర్వాత అమ్ముతాను. సో గోల్డ్ రేట్ పెరిగిన తర్వాతనే అమ్ముతాను నేను, ఇప్పుడు అమ్మాల్సిన అవసరం లేదు. అందుకని ఎస్ఐపీలతో కొనుక్కుంటే ఇలాంటి వాళ్ళని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు, వాళ్ళు పెద్ద వరి అవ్వాల్సిన పని లేదు. లంసం పెట్టే వాళ్ళకి ఇబ్బంది ఇప్పుడు. ఎస్, థ్యాంక్ యూ సార్. హాయ్, 1 డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్కూల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.